హలో ఫ్రెండ్స్, స్టార్ నిర్మల యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రేక్షకులకి ఈరోజు అప్డేట్ ముందుగా మాట్లాడుకోవాల్సింది స్టాక్ మార్కెట్. దీంట్లో స్టాక్ మార్కెట్ బ్లాక్ ఫ్రైడే అని వస్తుంది. సెన్సెక్స్ ప్రజెంట్ వచ్చేసి మార్కెట్ ఒకసారి మాట్లాడుతుంటే వినాలి ఫ్రెండ్స్. మన స్టార్ నిర్మల యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. మంచి మంచి వీడియో నోటిఫికేషన్లో మీకు అంతే. ఇక ముందుగా మాట్లాడుతుంది స్టాక్ మార్కెట్లో నిఫ్టీ వచ్చేసి 312 పాయింట్లు. టైం వచ్చేసి 11:54 అవుతుంది ప్రజెంట్ టైము. ఈ టైంలో 314 పాయింట్లు నిఫ్టీ మైనస్ ఉంది. సెన్సెక్స్ వచ్చేసి 945 పాయింట్లు మైనస్లో రన్ అవుతుంది. ఇక అసలు ఈ బ్లాక్ ఫ్రైడేగా ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకోవచ్చు భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్ట శుక్రవారం ట్రేడింగ్ మొదలుపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల సంకేతాల సూచీలపై ఒత్తిడి పెంచాయి. దీంతో ప్రారంభమైన సూచనలు పెద్ద ఎత్తున నష్టాలకు జారుకున్న ఐటీ, మెటల్ స్టాక్ కుదేలయ్యాయి. ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, M&M, TCS వంటి ప్రధాన షేర్ల విక్రయాలతో మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. అయితే ఈ టైంలో వచ్చేసరికి ఇది అసలు ఇక బాగా పడిపోయిన దాంట్లో చూస్తే మార్కెట్లో అసలు అది పడిపోవడానికి గల కారణాలు ఏంటి ఒకసారి చూస్తే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రకటన ఇప్పటికే మదుపరుల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. అక్కడి మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు మన మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతీస్తుంది. ఐటీ, టెలికాం, లోహా షేర్లు నష్టాల ఆజ్యం పోశాయి. బ్యాంకు, ఐటీ స్టాక్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ బలహీన సంకేతాల నడుమ మదుపరులు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. అయితే BSE లిస్టెడ్ ఈ కంపెనీల మార్కెట్ విలువ 5.8 అంటే 5.8 లక్షల కోట్లు తగ్గి 387.3 లక్షల కోట్లు చేరింది. అయితే అమెరికా మార్కెట్ గురువారం నష్టాలు మూసాయి. ప్రధాన సూచీలైన S&P 500 నాస్డాక్ వచ్చి దాదాపు 2% మేర క్షీణించింది. మరోవైపు ఆసియా పసిఫిక్ ప్రధాన సూచీలు నేడు అదే బాట పయనిస్తాయి. ఆస్ట్రేలియా ACX వచ్చేసి 1%, జపాన్ నిక్కీ 2.1%, హాంకాంగ్ వచ్చేసి 2.22% నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. అయితే ఇక షాంఘై మాత్రం ఇది కదలాడుతుంది. విదేశీ సంస్థ మదుపరులను ఫ్లాటే కదలాడుతుంది. విదేశీ సంస్థ మదుపరులు ఎఫ్ఐఎల్లు గురువారం నగరంగా 550 కోట్ల విలువ చేసే షేర్లు విక్రయించారు. దేశీయ సంస్థ మదుపరులు DIL మాత్రం 27 కోట్ల షేర్లు కొనుగోలు చేశారు. అయితే ఇక నిఫ్టీ ఈరోజు ఉన్నది. నిఫ్టీ వచ్చేసి గత 5 సంవత్సరాలు అంటే 5 నెలలు కంటిన్యూగా మైనస్ కావడం ఇది ట్రేడింగ్కు ఒక విచిత్రమే. ఎందుకంటే 1991-96లో ఇట్లా జరిగింది. ఇప్పుడు 2020 కంటిన్యూగా 2024 నుంచి 25 వరకు అంటే ఒక 5 నెలలు కంటిన్యూగా మైనస్ కావడం మార్కెట్ ఇది మూడోసారి. మార్కెట్లకు ఇంకా కోరుకునే స్థితిలో లేదనేది అర్థమైపోతుంది. మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మంచి కంపెనీలను చూసి ఏ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనేది చూస్తే దాదాపు చాలా కంపెనీలు భారీ నిఫ్టీ ఉన్న కంపెనీలు కూడా బాగా పడిపోయినాయి. అందులో నిన్న మాట్లాడుకున్న మన వీడియోలో ఉంది. అది డిస్క్రిప్షన్లో ఇస్తాం, మనం చూసుకోవచ్చు. మన స్టార్ నిర్మల యూట్యూబ్ ఛానల్లో చూస్తే అసలు ఏ కంపెనీ ఎంత పడ్డది అనేది పర్సంటేజ్ వేదిగా మాట్లాడుకున్నాం, అది చూడవచ్చు. ఇక IPOకి వచ్చిన కంపెనీలు మాత్రం విపరీతంగా సేల్ అయిపోతున్నాయి. అసలు ఎందుకు పడుతున్నాయి అనేది ఏ అనలిస్ట్ కానీ ఏ కంపెనీ వాళ్ళు కానీ చెప్పలేకపోతారు. అసలు మార్కెట్లో వచ్చిన పెద్ద కంపెనీలని లార్జ్ క్యాప్ కంపెనీలో ఉన్న చూసుకుంటే స్విగ్గీ వచ్చేసి దాదాపు 680 నుంచి దాదాపు 130 ట్రేడ్ అవుతుంది. ఓలా వచ్చింది 159 వెళ్ళి 56 రూపాయలు. NTPC గ్రీన్ ఎనర్జీ ఇది కూడా ఎక్కడ ఓపెన్ అయింది 89 రూపాయల దగ్గర. మార్కెట్లో 87 రూపాయలు ప్రజెంట్ ఉంది. అంటే ఈ కంపెనీ లేకపోతే నాట్కో ఫార్మా ఎక్కడో పోయిన షేర్కి 750 ట్రేడ్ అవుతుంది. ఎందుకంటున్నామంటే ఇది ఈ లార్జ్ క్యాప్ కంపెనీ మంచి కంపెనీలో ఉన్న విపరీతమైన ఏ కంపెనీ అని కాదు, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని కాదు, ఏ కంపెనీ చూసినా భారీ విపరీతంగా సెల్ వస్తుంది. దీంట్లో మనం చూసుకున్న కంపెనీలో చూసుకుంటే పెద్ద కంపెనీలు అని కాదు, నిఫ్టీలో ఉన్న కంపెనీలు కంటిన్యూగా నిఫ్టీ 15% పడుతుంది ఓన్లీ. ఇది పైకి చూస్తే ఒకే సంవత్సరంలో దాదాపు 20% పడితే బేరీజ్ జోన్ అంటారు మార్కెట్లో. అంటే ఇప్పుడు ప్రజెంట్ బేరీజ్ జోన్ దగ్గరలో ఉంది. ఇంకొక 5% పడిందంటే మార్కెట్లో బేరీజ్ జోన్ నిఫ్టీ వచ్చింది. అలాంటి షేర్లలో 20% పడ్డాక ఆ షేర్ వచ్చేసి బేరీజ్ జోన్లోకి వెళ్ళిపోతుంది. ఆ కంపెనీ ఎక్కడ ఆట అవుతుందనేది తెలియదు. ఇక అది దాన్ని ఫండమెంటల్గా టెక్నికల్ అన్నీ కట్ ఆఫ్ అవుతాయి. అప్పుడు స్టాక్ ఎక్కడ దాకా అవుతుంది అనేది తర్వాత మళ్ళీ ఆగిపోయిన తర్వాత చెక్ చేసుకోవాల్సిందే. ఇక ఈ రోజున మార్కెట్లో ఇది సిచ్యువేషన్. ఇక డౌట్స్ కామెంట్ ఏదైనా ఉంటే మాట్లాడుకోవాల్సింది. ఎవరైనా లైవ్లో వచ్చి మన కంపెనీ ఎవరైనా డౌట్ ఉంటే
ఏ కంపెనీ ఏం చేయాలని చూసుకుంటే ఉంటుంది. మన స్టార్ నెంబర్ యూట్యూబ్ ఛానల్ తరఫున చెప్పేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్ సర్వీస్ అనేది మేము ఇస్తున్నాం. దీంట్లో ఎవరైనా డిమాండ్ అకౌంట్ చేసుకొని షేర్లు ఏం కొనాలి, ఎక్కడ అమ్మాలి, అసలు కొంటే అసలు స్టాక్ మార్కెట్ ఎందుకు రావాలనే చాలా క్వశ్చన్లు ఉంటాయి మనిషికి. అవన్నీ వివరణ అంటే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే అంటే పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ కానీ మన ఎస్బీఐ కానీ అంటే మనం డిపాజిట్ చేసుకున్న స్టాక్ మార్కెట్ చేసిన బంగారం ఉన్న రిలేట్ చేసిన ఏ కంపెనీ ఎందుకు తీసుకోవాలి, దానివల్ల యూజ్ ఏంది అనేది చాలామందికి కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. స్టాక్ మార్కెట్ అనగానే ఒక భయం క్రియేట్ అయింది, మార్కెట్లో పెడితే డబ్బులు పోతాయని. ఆ భయాన్ని పోగొట్టాలంటే మన స్టార్ మిమ్మల్ని యూట్యూబ్ ఛానల్ని ఒకసారి కాంటాక్ట్ కండి. దాన్ని ఏందనేది చూస్తాం. మా 10-15 ఏళ్ళ అనుభవంలో మీకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని ఫారం ఇచ్చినాం. దాని ప్రకారం మీరు ఎంటర్ అయిపోతే మీకు కూడా మంచి లాభాలు వస్తాయి అని చెప్పడానికి ఈ వీడియో చేసినాం. మన స్టార్ నెంబర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై